నమస్కారం అండి. నా పేరు శివతేశ్వర్ రెడ్డి. నేను షణ్ముఖ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలోని ఏదుల మండలంలో చెన్నారం అనే గ్రామంలో ఉన్నాము. ఈ చెన్నారం అనే గ్రామంలో అధికంగా సాగు చేసే పంట వరి పంట. కిందటి రబీ సీజన్ అనగా 25-26 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు ఈ చెన్నారం విలేజ్ కి వచ్చి ఆదర్శ రైతును ఎంచుకోవడం జరిగింది. ఈ శ్రీనివాస్ గారు వరి పంట వేస్తారు. శ్రీనివాస్ గారు వేసే ఏదైతే ఆ వరి పంటలో 1 ఎకరం వరకు ఈ మన షణ్ముఖ ఉత్పత్తులను వాడిచ్చాము. ఇంకొక ఎకరంలో ఆయనకు నచ్చిన పద్ధతిలో ఆయన రైతు పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఆయన వాడారు. ఇది మనము నాటు వేసిన మొదటి నుంచి కోత కోసే తర్వాత వరకు కూడా మొత్తం కూడా 1 ఎకరం వరకు మన షణ్ముఖ మందులు మాత్రమే వాడిచ్చి పక్కన ఆయన పద్ధతుల్లో ఆయన వాడుకోమని చెప్పి గల తేడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనము శ్రీనివాస్ గారి పొలం దగ్గరే ఉన్నాము, చెన్నారం గ్రామంలో. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. మీరు ఏదైతే దిగుబడి ఎలాగైతే షణ్ముఖ వారి ఉత్పత్తులు మనం వాడి తేడా చూసామో అది కూడా తోటి రైతులకు తెలియాలనుకునేసి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు జి శ్రీనివాసులు. మాది చెన్నారం విలేజ్, ఏదుల మండల్, వనపర్తి డిస్టిక్. నేను గత 3-4 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాను. అయితే షణ్ముఖ కంపెనీ వారు మా విలేజ్కి రావడం జరిగింది. ఈ 2025-26 రబీ సీజన్లో వారు నన్ను 1 ఎకరా పొలాన్ని వారి యొక్క ఉత్పత్తులు వాడి చూడమని చెప్పారు. అప్పుడు కూడా నేనేం ఆలోచన చేశానంటే రైతు పద్ధతిలో కాకుండా ఒకసారి కంపెనీ పద్ధతిలో వాడి వారిచ్చే ఒక ఉత్పత్తులను ఉపయోగించి చూస్తే మనం చేసే పద్ధతి బాగుందా, కంపెనీ వారు చెప్పే పద్ధతి బాగుందా, ఒకసారి ఇచ్చి చూస్తే మనకి ఇట్లా ఏమైనా తేడా కనిపిస్తున్న ఉద్దేశంతో వాళ్ళతో నేను సహకరించాను. మంచిదండి శ్రీనివాస్ గారు. మనం ఏదైతే పద్ధతిలో మొదటి దశ నుంచి నాటు వేసిన తర్వాత దుబ్బు బాగా చేయడానికి కానీ, వేరు వ్యవస్థ బాగా బలపడడానికి కానీ, పిలక బాగా రావడానికి కానీ, గింజ బాగా రావడానికి కానీ, క్వాలిటీ రావడానికి గింజ, వీటన్నిటికీ మనము మొదటి దశ నుంచి ఏమేమి పద్ధతులలో ఏమేమి ఉత్పత్తులు షణ్ముఖ వారి వాడాము అనేది ఒకసారి మనము దీర్ఘంగా డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం నాటు వేసిన తర్వాత సార్ మనకున్న ఈ షణ్ముఖ ఉత్పత్తుల్లో ఏది మొదటిగా మనము మన పంటలు వాడుకున్నాం? సార్ నేను నాటిన తర్వాత నాకు 20 రోజుల తర్వాత న్యూట్రిస్టార్ బకెట్ ఇవ్వడం జరిగింది సార్. అందులో 6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అవి వాడిన తర్వాత 4-5 రోజుల తర్వాత పొలంలో పచ్చదనం, వేరు వ్యవస్థ దృఢపడింది. దాంతో పాటు పిలికలు కూడా అధికంగా రావడం జరిగింది సార్. అది నేను మా అబ్జర్వేషన్ సార్. దాని నుంచి ఈ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా మనకు ప్రతి రైతు వేసుకోవాల్సిందే. తక్కువ అమౌంట్ లో ఎక్కువ లాభం. నేను ఎన్నో రకాల అంటే పిలికలు పెట్టే ప్రొడక్ట్స్ వాడినా కానీ ఈ న్యూట్రిషన్ వాడడం వల్ల అధిక పిలికలు రావడం జరిగింది. నేను న్యూట్రిషన్ వాడిన వారం తర్వాత వస్త్రాక్ గుళికలు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ వస్త్రాక్ గుళికలు వాడడం వల్ల పిలికలు అనేవి అన్ని ఒకటే సమానంగా అన్ని ఒకటే విధంగా రావడం జరిగింది. అదే విధంగా మొక్క ఎదుగుదల కూడా కనిపించింది. కాండం తొలచు పురుగు నివారణ అయితే జరిగింది. వస్త్రాక్ గుళికలు వాడిన 5 రోజుల తర్వాత కంపెనీ వారు శాన్మిక్స్ విడిక్యూర్ గోల్డ్ అనే కలుపు మందు ఇవ్వడం జరిగింది. ఆ కలుపు మందు మొక్కలకు ఎటువంటి హాని కలిగించకుండా కలుపు మాత్రం మొత్తం పొలంలో ఏం లేకుండా నివారించడం జరిగింది. కలుపు మందు వాడిన తర్వాత పిలికలు బాగున్నాయి. ఆ తర్వాత కలుపు మందు వాడిన తర్వాత ఎన్ని రోజులకి మళ్ళీ పిచికారీ చేసుకున్నారు? ఏమేమి పిచికారీ చేసుకున్నారు? సార్ నేను కలుపు మందు వాడిన 20 రోజుల తర్వాత కవచం, సి డైమండ్, భాగ్యమాక్స్ గోల్డ్, అవెంజర్ అనే మందులు వాడడం పిచికారీ చేయడం జరిగింది సార్. సార్ ఇవి పిచికారీ చేయడం వల్ల ఆకు పైన వచ్చే మచ్చలు, అట్లే ఆకులకు పైన అంటే కొనలు అంటే ఎండిపోవడాన్ని నివారించడం జరిగింది. ఎటువంటి తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా తెగులు రానియకుండా నివారించడం జరిగింది సార్. అదే విధంగా ఎదుగుదల ఇట్లా ఉంది సార్. అయితే దీని తర్వాత కంకి దశ అన్నమాట. దీంట్లో మీరు ఏం వాడుకున్నారు? అంటే ఆ పిచికారీ తర్వాత ఏది వాడుకున్నారు? సార్ నేను పాలిడార్ గుళికలు వాడడం జరిగింది సార్. దానివల్ల మొగిపుడు నివారణలోకి వచ్చింది. దానివల్ల కంకి దృఢంగా ఎక్కువ మొత్తంలో బయటకు వచ్చి ఎటువంటి తాళ గింజలు పోకుండా మంచిగా వచ్చింది సార్. ఈ పోలిడార్ గుళికల తర్వాత ఏం వాడారు మీరు? సార్ నేను పోలిడార్ గుళికలు వాడినప్పటికీ అప్పటికి నా పొలం యొక్క పంట 60 రోజుల పంట సార్. సార్ ఆ తర్వాత నేను టిఫెక్స్ సూపర్, అవెంజర్, అవెంటర్స్ వాడడం జరిగింది సార్. ఇవి వాడుకోవడం వల్ల మీకు అంటే ఏమన్నా అబ్జర్వ్ చేసినారు? కరెక్ట్గా మనకు కంకి నుంచి గింజ దశ కదా ఇది సార్, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఈ ఉత్పత్తులు వాడడం ద్వారా గింజ షైనింగ్, అదేవిధంగా గింజ మీద ఎటువంటి మచ్చలు లేకుండా, అదేవిధంగా ఆకు మీద ఎటువంటి మచ్చలు లేకుండా
మంచిగా వచ్చి ఎటువంటి తాలు గింజలు కూడా లేవు సార్. గింజ షైనింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది అన్నారు. దీని తర్వాత చివరిగా ఏం వాడుకున్నారు, ఏ పిచికారీ వాడుకున్నారు? సార్ నేను లాస్ట్ చివరి దశగా తేజ ప్లస్ ఎక్స్ట్రా వాడడం జరిగింది సార్. దీని ద్వారా సుడిదోమ కంట్రోల్ అయ్యి పొలానికి ఎటువంటి హాని జరగకుండా అధిక దిగుబడి రావడానికి ఈ తేజ ప్లస్ ఎక్స్ట్రా ఉపయోగపడింది సార్. ఓకే, సుడిదోమ ఎఫెక్ట్ మీరు గ్రహించి ముందుగానే తేజ ప్లస్ ఎక్స్ట్రా కొట్టుకున్నారు. అవును సార్. దానివల్ల సుడిదోమ బాగా వచ్చింది, గింజ నిలబడిపోయింది. అవును సార్. ఏవైతే మీరు చెప్పిన మందులు వాడిన తర్వాత సార్ మీకు ఏమన్నా తేడా కనిపించిందా మీరు వాడే పద్ధతిలో? సార్ అంటే మీరు ఇచ్చిన మందులు వాడడం ద్వారా ఆకుపైన వచ్చే మచ్చ రావడం, అంటే మచ్చ రాలేదు, దాంతోపాటు ఎదుగుదల బాగుంది, పురుగు నివారణ జరిగింది సార్. ఇంకా ఏమన్నా కుసలు ఏమన్నా ఇట్లా ఎండిపోవడం? అదే సార్, మనకు మొక్క చివరలా ఎండిపోవడాన్ని నివారించడం జరిగింది సార్. దిగుబడి బాగా వచ్చింది అంటున్నారు. అవును సార్. అయితే మీ పద్ధతుల్లో వాడిన దానికి, మన షణ్ముఖ పద్ధతుల్లో, కంపెనీ పద్ధతుల్లో వాడిన దానికి మీకు దిగుబడి తేడా ఎంత కనిపించిందా? సార్ నేను కంపెనీ వారు ఇచ్చిన ప్రొడక్ట్స్ వాడిన ఎకరంలో 31 క్వింటాల్ రావడం జరిగింది సార్. నేను నా పద్ధతిలో ఇంతకుముందు నేను చేసిన వ్యవసాయ ఎక్స్పీరియన్స్తో చేసిన పద్ధతిలో 25 క్వింటాల్ రావడం జరిగింది సార్. అంటే దాదాపు మీరు చెప్పిన ప్రకారం 6 క్వింటాల తేడా అనేది ఉంది. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఖరీఫ్ కూడా పంట వేయాలనుకుంటున్నారు. అవును సార్. ఖచ్చితంగా. మరి అప్పుడు ఏం వాడతారు? ఖచ్చితంగా వాడతాం సార్, షణ్ముఖ కంపెనీ వాడతాం. ఎందుకంటే ఒక రైతు ఒక కంపెనీ వారు ఇచ్చే ప్రోడక్ట్ వాడడం ద్వారా వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి మనకు ఇస్తారు కనుక అవి వాడడం ద్వారానే మనం అధిక లాభం పొందగలుగుతాం. అందుకే ఖచ్చితంగా కంపెనీ వారు సజెషన్ చేసిన మందులు వాళ్ళు చెప్పేది పద్ధతిలో వాడడం మంచిదని నాకు అనిపించింది సార్. అలా నేను లైవ్గా కూడా చూశాను సార్. నేను వాడిన ఈ 2025-26 రబీ సీజన్లో వాడిన షణ్ముఖ కంపెనీ ప్రొడక్ట్స్ వల్ల నాకు మాత్రం ఎటువంటి నష్టం లేదు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుబడి చూశాను. ఎందుకంటే నేను గత 5-6 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాను. కానీ ఏ రోజు నేను ఈ 30 అంటే ఒక ఎకరం మీద 30 క్వింటాల దిగుబడి ఎప్పుడు తీయలేకపోయాను సార్. ఎన్నో మందులు వాడిన, ఎన్నో ఎరువులు వేసినప్పటికీ నాకు అంత అనుకున్న దిగుబడి రాలేదు సార్. ఈసారి ఈ రబీ సీజన్లో 2025-26 రబీ సీజన్లో నేను ఒక 30 క్వింటాలు తీశానంటే నాకే చాలా గొప్ప విషయం సార్. దీనికి సహకరించే షణ్ముఖ కంపెనీ వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు సార్. చూశారు కదా రైతులారా, అయితే మన షణ్ముఖ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇది ఒక క్రాప్ సొల్యూషన్ లాగా మొదటి దశ నుంచి చివరి దశ వరకు, నాటు వేసిన దగ్గర నుంచి కోత కోసే దశ వరకు ప్రతిదీ కూడా మన క్రాప్ సొల్యూషన్తోనే మొదటి నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా షణ్ముఖ వారి ఉత్పత్తులతోనే చేయడం వల్ల కలిగే అధిక దిగుబడి లాభాన్ని మీరు కూడా పొందండి.